కూడికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దైవమా, ఈ కూడికను మీరు దీవించండి, ఆశీర్వదించండి. దయగలిగిన మీ మాటలు మా అందరికీ అవసరం. సహాయం చేయమని మీ సన్నిధి అభిషేకం నాపై మాపై ఉంటున్నాను. పరిశుద్ధుడా, మీరు మాత్రమే మాట్లాడే దేవుడు నీవు మాత్రమే. మా అందరితో మాట్లాడండి, చుట్టూ ఉన్న ప్రజలందరితో మాట్లాడండి. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆలోచిస్తూ వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు ప్రతి వారికి రానివ్వండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. స్తోత్రం. క్రిస్మస్ అంటే ఏంటి పిల్లలు చెప్పాలి. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి. చెప్పండి చెప్పండి మీరు చెప్పండి. పుట్టినరోజు ఆరాధన. పుట్టినరోజు ఆరాధన. హల్లెలూయా. చాలా మంది ఏమో యేసు ప్రభు పుట్టినరోజు అండి అంటున్నారు. హల్లెలూయా. చాలా మంది ఏమంటున్నారు? యేసు ప్రభు పుట్టినరోజు అండి అంటున్నారు. కానీ క్రిస్మస్ అంటే పుట్టినరోజు అని అర్థం కాదు. క్రైస్ట్ మాస్, క్రీస్తు యొక్క మాస్ అనగా పూజ, లేకపోతే ఆరాధన. క్రీస్తు పూజ లేక క్రీస్తు యొక్క ఆరాధన. హల్లెలూయా. మరి పుట్టినరోజు అంటున్నారు. పుట్టినరోజు ఏమంటారు ఇంగ్లీష్ లో? బర్త్డే. ఇంకా జన్మదినం, బోర్న్, పుట్టుక, అయితే బర్త్డే. హల్లెలూయా. తెలుగులో జన్మదినం. క్రీస్తు జన్మదినం అని ఎక్కడైనా ఉందా? అందులో చాలా మంది స్టార్లు పెడతా ఉన్నారు, మంచిది. క్రిస్మస్ అని పెడతా ఉన్నారు, మంచిది. మరికొందరేమో ఎక్స్ మాస్ అంటూ ఉన్నారు. ఎక్స్ మాస్, క్రిస్మస్ అని రాయరు, కొందరు ఎక్స్ పెట్టి మాస్ అని రాస్తారు. ఏదో పుట్టినరోజు ఎవరిదో అన్నట్టుగా. స్తోత్రం. కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఈ క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క బర్త్డే కోసం బైబిల్లో ఎక్కడ కూడా డేట్ అనేది రాయబడలేదు. దేవునికి స్తోత్రం. మరి అసలు క్రైస్తవులకి పండుగలు ఉన్నాయా లేదా? క్రైస్తవులకి పండుగలు ఉన్నాయా లేదా? చెప్పాలి, మీరందరూ చెప్పాలి. క్రైస్తవులకి రోజు పండుగలు ఉన్నాయా లేవా? ఎప్పుడెప్పుడు నీకు తెలిసిన పండుగలు చెప్పండి. స్టార్టింగ్ చెప్పండి. పునరుత్థాన పండుగ. ఏ పండుగ? పునరుత్థాన పండుగ అంటే యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన దినము పునరుత్థాన దినము అన్నారు. హల్లెలూయా. ప్రపంచంలో అటువంటి అద్భుతం ఎప్పుడు జరగలేదు. ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచిన అద్భుతం ఎప్పుడు కూడా జరగలేదు. అది యేసు ప్రభు వారి విషయంలో మాత్రమే జరిగింది. హల్లెలూయా. యేసు ప్రభు సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి పాపం నిమిత్తము ఆయన మరణించి తిరిగి 3వ దినాన ఆయన లేచారు. అది ప్రపంచమంతా సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది చనిపోయిన తర్వాత చిన్నదినం పెద్దదినం చేస్తారు కదా. ఇది యేసు ప్రభు దినాల్లో కూడా ఈ చిన్నదినం ఉంది. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు తల్లి మరికొందరు స్త్రీలు యేసు ప్రభు సమాధి దగ్గరికి ఏం పట్టుకెళ్ళారు? ఇప్పుడైతే చాలా మంది బ్రాంతి బాటలు మొబైల్ చేసుకుంటే సుట్ల గట్ట, బిల్లులు గట్ట, సిగరెట్లు ప్యాకెట్లు పెట్టుకెళ్తున్నారు. వాళ్ళకి ఇష్టమా? హల్లెలూయా. హల్లెలూయా. మరికొందరు వారికి ఇష్టమైన స్వీట్లు, హాట్లు అలాంటి ఉంటాయి, పట్టుకుని వెళ్తారు. ఎలా? యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు ఏం పట్టుకెళ్ళారు? సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళారు. ఏ ద్రవ్యాలు? సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారు అక్కడ సమాధికి పూయటానికి. కానీ యేసు ప్రభు సమాధిలో ఉన్నాడా? లేడు. అక్కడ దేవదూతలు నిలబడి చెప్తా ఉన్నారు, అమ్మా సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పారు. చదువుకోండి. అంటే ఈ ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒక్కరు ప్రభువైన
యేసుక్రీస్తు. ఎందుకు ఆయన చనిపోయారు అని అడిగితే సర్వ మానవాళి పాపాన్ని తొలగించడానికి మనము భరించవలసిన శిక్ష యేసు ప్రభు వారు భరించి మన నిమిత్తము, మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయి, ఆయన సజీవుడైన దేవుడు కనుక తిరిగి మూడవ దినాన సమాధిని జయించి లేచిన దేవుడు, మరణాన్ని జయించి లేచిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు వచ్చి ఎంతకాలం అయిందండి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఎలా చెప్తారు? యేసు ప్రభు వచ్చి ఎంతకాలం అయిందని అడిగితే ఎవరైనా ఏం చెప్తారు? ఇలా దారి ఎంతమ్మా? 2020 సంవత్సరాల 11 నెలల 21 రోజు జరుగుతూ ఉంది. ఇంకా అవ్వలేదు, 12 అవ్వాలి కదా. యేసు ప్రభు ఎంతకాలం ఈ లోకానికి? 2020 సంవత్సరాల 11 నెలల 21 రోజు జరుగుతూ ఉంది. అంటే ఈ ప్రపంచానికి చరిత్ర ఆధారం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అనే రక్షకుడు ఈ లోకంలో పుట్టాడు కనుక, ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు కనుక, ఆయన సజీవుడు కనుక, ఈరోజు ప్రపంచ చరిత్రలో ఏది ఎక్కడ ఏది కావాలన్నా క్రీస్తు జననము, క్రీస్తు మరణము తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభు మన కొరకు మరణించారు, యేసు ప్రభు తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభు తిరిగి లేచారు అని దేవతలు చెప్పారు కదా, మరి సమాధి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు ప్రజలు? మార్తామణి వెళ్ళారు, ఇంకా అక్కడ చాలా మంది వెళ్ళారు. ఈ రోజు కూడా చాలా మంది సమాధుల దగ్గరికి వెళ్తా ఉన్నారు. యేసు ప్రభు వారు ఏమన్నారు? మీరు సున్నము కొట్టిన సమాధులా ఉన్నారు అన్నాడు ప్రజలు. పైకి సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి? టైల్స్ అయ్యి ఏంటున్నారు, అప్పుడు సున్నమే కొట్టుకోరు, చాలా అందంగా ఉంటాయి కదా, పడుకోవాలనిపిస్తుంది. హల్లెలూయా. కానీ ఏం కొట్టిన సమాధులు అయ్యి లోపల ఏముంటాయి? చచ్చిన వారి ఎముకలతోనూ అజితేంద్ర తత్వంతో నిండి ఉన్నాయని చెప్పాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కనుక క్రైస్తవులకు నిజమైన పండుగ ఏది అని అడిగితే పునరుత్థాన దినము నిజమైన పండుగ. దేవునికి స్తోత్రం. అది ప్రపంచానికి పండుగ. చరిత్రను 2 భాగాలు చేసింది క్రీస్తు పునరుత్థానం. బైబిల్లో మాట ఉంటుంది, ఏంటది? ప్రథమ ఫలముగా. చదవండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుంచి లేపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలో మొట్టమొదట చనిపోయి తిరిగి లేచిన వాడు ఎవరు అని చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన 3వ దినాన ఆయన తిరిగి లేచి ఉన్నాడు ప్రథమ ఫలముగా. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం నుంచి మరణిస్తారో, క్రీస్తులో, అంటే క్రైస్తవ మతం పుచ్చుకుని కాలుసమా, చాలా మతం పుచ్చుకున్నా, మతం పుచ్చుకోవడంతో ఉపయోగం లేదు. యేసు ప్రభు నీటి మార్గంలో ఎవరైతే జీవించి చనిపోతారో వారిని కూడా ఒకరోజు ఆయన ఏం చేస్తాడు? లేపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బందైపోయిన ఈ శరీరం మరలా మహిమకు మార్చబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. జయత్యాగం చేస్తుంది. కనుక క్రైస్తవులకు మొట్టమొదటి పండుగ ఇది పునరుత్థాన పండుగ. దేవునికి స్తోత్రం. 2వ పండుగ. చాలా మంది పుట్టినరోజుని చాలా ఆర్భాటంగా చేసుకుంటా ఉంటారు కదా. హల్లెలూయా. చేసుకుంటారా? చెప్పండి. చేసుకుంటాం. హల్లెలూయా. కానీ నిజమైన పుట్టినరోజు ఏది అని అడిగితే మామూలుగా మనం పుట్టిన మన డేట్ ఆఫ్ బర్త్ కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి మారు మనసు పొందిన దినమే నిజమైన పుట్టినరోజు. దేవునికి స్తోత్రం. మనం ఎలా మార్చబడ్డామంటే పరలోక సంబంధాలుగా మార్చబడ్డాం కనుక తప్పనిసరిగా ఆ మారు మనసు పొందిన దినమును కానీ, లేకపోతే బాప్తిసం పొందిన దినమును కానీ తప్పనిసరిగా మనం ఏం ఆచరించాలి? పండుగ ఆచరించాలి. ఎలాగా? ఇవి ఇలా ఒక మీటింగ్ పెట్టాం. హల్లెలూయా. ఒక మీటింగ్ పెట్టాం. పెట్టి ఏం చెప్తున్నాం? ఈ దినము నా పుట్టినరోజు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్న దినము, లేకపోతే నేను బాప్తిసం చేసుకున్న దినము అని చెప్పి ఆ దినాన్ని ఏం చేశాము? అనేకులు ఇంటికి పిలిచి ప్రార్థన పెట్టి భోజనం పెట్టి పంపించాం. మన బంధువులందరినీ పిలిచాం, అందరూ వచ్చారు. ఏంటి ఎలావుడంటే వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న దినం ఎలా ఆచరించారు? పండుగలాగా ఆచరించారు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో పండుగలు జరిగితే ఎవరు వస్తారు పండుగకి? తండ్రికి ఒక 10 మంది పిల్లలు ఉంటే 10 మంది వస్తారు, ఎక్కడున్నా పండుగ కలుసుకుంటారు. కానీ ఇక్కడ ఎంతమంది కలుసుకున్నాం? 50, 60, 70 మంది కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఇంకా ఉత్సాహం ఉంటే ఇంకా ఎక్కువ మంది కలుస్తూ ఉంటాం. వీళ్ళందరికీ భోజనం పెట్టడం ఏంటిది అంటే ఈ సంతోషం ఏమిటంటే పండగ సంతోషం. దేవునికి స్తోత్రం. ఏమిటి పండగ? నేను యేసు ప్రభువుని అంగీకరించిన దినము, లేకపోతే నేను బాప్తిసం పొందిన దినము, లేకపోతే నేను మారు మనసు పొందిన దినము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడో పండగ. పండుగ లేకుండా లేవు, మనం పండుగలు చేసుకోవచ్చు, పండుగలని మనం కల్పించుకున్నాయి. మరొక పండుగ ఏంటని చూసినట్లయితే సువార్త మనకి ఎందుకు వచ్చేసింది? ఈ ప్రార్థన గుడికే సువార్త. హల్లెలూయా. ఏం జరుగుతుంది? సువార్త. దేవునికి స్తోత్రం. ప్రార్థనకి పిలిచాము, సువార్త చెప్తా ఉన్నాము, అందరికీ భోజనం పెట్టాం. దేవునికి స్తోత్రం. మరి మూడవ పండుగ ఏమిటి? బాప్తిజం పొందిన ప్రతి వారు కూడా ప్రభు బలం తీసుకోవాలి. క్రీస్తు రక్తాన్ని, క్రీస్తు శరీరాన్ని తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇది ఆచారంగా చేసేది హల్లెలూయా. కనుక ఈ ప్రభు బలం కూడా నెలకు ఒకసారి తీసుకుంటా ఉన్నాం మనం. ఎందుకని? ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ ప్రతి వారం రావాలంటే కష్టం కనుక నెలకు ఒకసారి అందరూ కూడుకొని ఏం చేస్తున్నాం? పండగ వాతావరణం. ఇంకా సిస్టర్ రాలేదండి, ఇంకా వారు రాలేదండి, ఎప్పుడు వస్తారు, ఇంకా వస్తారా, లేట్ అవుతుందా, ఎదురు చూస్తా ఉన్నాం. ఎందుకు? కారణం ఏంటంటే అది మనకి పండుగ దినం. దేవునికి స్తోత్రం. అందరూ కలుసుకునే ఒక పండుగ దినం ప్రభు బల దినం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మరొక పండుగ చెప్పండి. కృతజ్ఞతార్పణ పండుగ. ఏ పండుగ? కృతజ్ఞతార్పణ చెల్లించుట. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం అంతా దేవుడు మన జీవితంలో మేలు చేశాడు. ఇది ఒక మాట రాశాం కదా, కృతజ్ఞత సభ. హల్లెలూయా. ఇది పుట్టినరోజు సభ కాదు, పునరుత్థాన దినము కాదు, ప్రభు బల దినము కాదు, బాప్తిసం కూడా కాదు. దేవుడు ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు ఇది కృతజ్ఞతా పండుగ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పండుగలో కూడా ఏం చేశాము? అందరినీ పిలిచి వారికి వినిపించి వారికి భోజనం పెట్టి దేవుడు ఈ సంవత్సరం అంతా మనకి ఏ మేలు చేసాడని చెప్పి ఆ మేలు అని చెప్పుకుంటా ఉన్నాం. దేవుడు ఈ సంవత్సరం అంతా మమ్మల్ని బాగా చూసాడండి. చూసాడా లేదా? 2 కరోనాలు వెళ్ళి మరి 3వ కరోనా కూడా వచ్చేసింది. ఈ 2 కరోనాల్లో కూడా దేవుడు మనం ఏం చేశాడు? కాచి కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక తప్పనిసరిగా ఈ కృతజ్ఞతా పండుగ అనేది తప్పనిసరిగా మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొందరు ఈ కరోనా కాలంలో ఏం చేశారంటే లక్షలు ఖర్చు పెట్టారు. ఎంత ఖర్చు పెట్టారు? లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, కోట్లు కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి మనం ఎంత ఖర్చు పెట్టాం? ఏమి ఖర్చు పెట్టలేదు. హల్లెలూయా. ఒక 50,000, ఒక 1,00,000 రూపాయలు. ఒకవేళ ఏదైనా రోగం వచ్చింది అనుకుందాం, డబ్బులు లేవో మానేద్దామా, ఏదైనా తాళం పెడతామా? హల్లెలూయా. మొత్తం మీద అప్పు చేసి డబ్బులు కట్టి మరి కృతజ్ఞత దేవుడు మేలు చేశాడు కదా. మరి మేలు చేసిన దేవుడికి మరి ఏ విధంగా మనము ఆ రుణం చెల్లిస్తా ఉన్నాం? ఎవరికంటే మనం గొప్పవారిని? దయగలిగిన దేవుడు మనల్ని కరుణించి దయతలిచి ఈరోజు మనం క్షేమంగా ఉంచేది ఈ సంవత్సరం అంతా ఉన్నాము అంటే ఇది తప్పనిసరిగా దేవునికి కృతజ్ఞతలు అర్పించాల్సిన దినములు ఇది. దేవునికి స్తోత్రం. కనుక ఈ కృతజ్ఞతార్పణ దినము కూడా ఏమైనది? పండుగ. జరిగించుకునే వాళ్ళకి పండుగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక పండుగ ఉపవాస పండుగ. ఏ పండుగ? ఉపవాస పండుగ. అంత సిరగా బాగా ఉపవాసం అంటే పండుగ. ఎందుకు పండుగ చెప్తాను. హల్లెలూయా. మొర్దెకై. ఎవరు? మొర్దెకై. ఎవరు మొర్దెకై? యూదుడైన మొర్దెకై. చేయని పెట్టిందా? యూదుడైన మొర్దెకై. పిల్లలు ఏయ్ వినాలి. యూదుడైన మొర్దెకై. ఎవరు? యూదుడైన మొర్దెకై. యూదులు అంటే ఎవరు? దేవుని ప్రజలు.
వీరు దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయరు. దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయరు. అయితే ఆ దేశంలో హామాను అనేవాడు ఒకడు వచ్చాడు. వాడు కొంత కౌన్సిలర్ అధికారం కలిగిన వాడు, పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. వాడు వచ్చినప్పుడు రాజు దగ్గర ఉన్న ప్రజలందరూ వాడికి ఏం చేస్తున్నారు? నమస్కారం పెడతా ఉన్నారు. కానీ వర్తకైన వాడు మాత్రం హాయ్ అన్నం వేరు, నమస్కారం పెట్టడం వేరు. కానీ వర్తక ఏం చేయలేదు? నమస్కారం పెట్టలేదు. ఒకసారి పెట్టలేదు, రెండు సార్లు పెట్టలేదు. అది అవమానం అనిపించింది. అందరూ నా నమస్కారం పెడుతున్నారు, కానీ వీళ్ళు అందరూ నా నమస్కారం అందరూ పెడుతున్నారు, కానీ వీడు మాత్రం అసలు ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటా అని ఎంక్వైరీ చేసాడు. ఎంక్వైరీ చేస్తే చూడండి ఎంతమంది కోసం ఎంక్వైరీ అంటే ఒక్కడు ఎంత విలువైన వాడో చూడండి. ఒక దేవుని బిడ్డ ఎంత విలువైన వాడో చూడండి. ఆయన నమస్కారం చేయలేదని కోపం వచ్చి ఎంక్వైరీ చేస్తే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే వారు యూదులు తమ దేవునికి తప్ప మరి ఎవరికి కూడా నమస్కారము చెయ్యరు. ఇది కోపం వచ్చింది. ఎక్కడ దేవుడు నాకు నమస్కారం చేయకుండా ఉంటాడా? ఈయన ఒక్కరిని లేపితే లాభం, మొత్తం వీళ్ళందరినీ లేపేయాలి. ఎవరందరినీ? యూదులైన వారందరినీ లేపేయాలని ప్లాన్ చేసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడి రాజుగారికి మంచి మిత్రుడిగా మారి రాజుగారి చేతే పర్మిషన్ తీసుకున్నాడు. ఏంటి పర్మిషను? యూదులందరూ కూడా నీకు వ్యతిరేకమైన వాళ్ళు, యూదులందరూ కూడా నీకు రాజుకి చెప్తున్నాడు, నీకు వ్యతిరేకమైన వాళ్ళు ఉంటే ఎప్పటికైనా నీకు ఇబ్బందే, కనుక వాళ్ళందరినీ లేపే, అప్పుడు నీకు క్షేమం ఉంటామా. నా మాట వినండమ్మా. బైబిల్ తర్వాత చదువుగా, బైబిల్ తర్వాత చదువుతాం. హల్లెలూయా. ఏం చెప్పాడు ఆయన? ఎప్పటికైనా వీళ్ళు డేంజరే, నీ రాజ్యానికి ఇబ్బందే, వీళ్ళందరినీ వేసేయి అని చెప్పి పర్మిషన్ తీసుకున్నాడు. ఈ పర్మిషన్ అన్ని రాష్ట్రాలకి అన్ని దేశాలకి వెళ్ళిపోయింది. రోజు నిర్ణయం అయిపోయింది. హల్లెలూయా. ఈ విషయం మొర్దెకై ఎస్తేరుకి చెప్పాడు. ఈ సమయంలో నీ ప్రజలను రక్షించే బాధ్యత నీది, రక్షించే స్థానంలో నీవు ఉన్నావు. ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే, చూడు దేవుడు నమ్ముకున్న వాడు మాట్లాడే రోషం కలిగిన మాట, నువ్వు సహాయం చేయకపోతే మాకు సహాయం మరొక దగ్గర నుంచి వస్తుంది, కానీ సహాయం చేయవలసిన నీవు సహాయం చేయకపోతే మాత్రం నువ్వు నీ ఇంటి వారు నాశనమే. రచనాత్మకం లేదా? దేవునికి స్తోత్రం. అప్పుడు ఆమె కూడా తెగించి రాజు ఆజ్ఞ లేకుండా రాజు దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ లేదు. అటువంటి సమయంలో ఆమె ఉపవాసం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమె ఒక్కతే ఉపవాసం ఉందా అంటే కాదు, పనివారిని సంఘాలను అందరినీ ఉపవాసం ఉండమని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి. హల్లెలూయా. అందరూ కూడా ఎలాగా ఆచరిస్తా ఉన్నారు దీన్ని? వ్రతము, ఉపవాస వ్రతము. స్తోత్రం. చాలా మంది కార్తీక మాసం వ్రతం ఆచరిస్తారు కదా, తల్లి కూడా మేము ఉమ్ము తల్లి కూడా. హల్లెలూయా. మనం చేసిన వాళ్ళమే కదా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఉమ్ము కూడా మేము. ఇలాంటి ఒక వ్రతం, ఉపవాసం అనే వ్రతం వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. అంతా కూడా వ్రతంలోనే ఉన్నారు. వ్రతం యొక్క ఫలితం ఏమిట్రా అని చూస్తే ఉపవాసం అయిపోయింది. ఎవరైతే మొర్దెకైని చంపాలనుకున్నారో వాణ్ణి మొర్దెకైని ఏ ఉరికొయ్య మీద అయితే ఉరి చేద్దాం అనుకున్నాడో అదే ఉరికొయ్య మీద వాడు ఉరి తీయబడ్డాడు. మరి ఎలా జరిగింది కార్యం? ఉపవాసం. దేవునికి స్తోత్రం. అంటే ఆ పండుగ వారికి ఏం చేసిందంటే మేలు కలుగజేసింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది రక్షించబడడం పండగ కాదా? వీళ్ళందరూ ప్రాణాలను విడుదల పొందడం దేని ద్వారా జరిగింది? ఉపవాస పండుగ ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పండుగ ద్వారా ఏమవుతుంది? అనేకులు రక్షింపబడడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే ఒక మహారాజు గారు కూడా, ఆయన కూడా ఎలాగో ఒక మీటింగ్ పెట్టాడు. ఆయన దేవుడు నమ్ముకున్నవాడు కాదు, కానీ దేవుడు చేసిన మేలులన్నీ కూడా ఆయన మీటింగ్ లో చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తప్పనిసరిగా మనకి ఏమన్నాయి? మనం ఏర్పాటు చేసుకున్న పండుగలు మనకి ఉన్నాయి. మరి బైబిల్లో ఏమైనా పండుగలు ఉన్నాయా అంటే పాత నిబంధనలో పండుగలు ఉండేవి, కానీ మనం కొత్త నిబంధన భక్తులం. అయినా పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా పండుగల కోసం దేవుడు ఏం చెప్తున్నాడు? పండుగల కోసం దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దామా? ఆమోసు గ్రంథము
8వ అధ్యాయము 10వ వచనం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం, పేజీ నెంబరు 759. వాళ్ళు ఎవరైనా చదువు. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరి మొలల మీద గోని పట్ట కట్టుకొన చేయుదును. అందరి తలలు బోడి చేసేదను. ఒకరికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను చాలను. ఇంకంత మాటలు స్తోత్రం. ఏమన్నాడైనా? మీ పండుగ దినములను దుఃఖ దినములుగా చేస్తాను అన్నాడు. ఏమండి, ఎవరైనా పండుగ దినాన్ని దుఃఖ దినంగా చేయటండి? ఈరోజు క్రిస్మస్ పండుగ దుఃఖ దినంగానే ఉంది. ఎవరికి దుఃఖ దినము? క్రైస్తవులు కాదు. క్రైస్తవ మతస్థులకు పండుగ, కానీ క్రైస్తవులకి దేవునికి దుఃఖ దినముగా ఉంది. ఎవరెవరికి దుఃఖ దినము? నిజముగా యేసు ప్రభుని ఆరాధించి మారు మనసు పొందిన వారికి దుఃఖ దినమే. రెండవది, దేవునికి కూడా దుఃఖ దినమే. ఎందుకు దుఃఖ దినం? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దుఃఖ దినం చెప్పండి? క్రిస్మస్ పండుగ వచ్చింది. హల్లెలూయా. నన్ను కూడా క్రిస్మస్ పండుగ రమ్మని పిలిచారు. నేను యేసు ప్రభుని వాళ్ళు బూర్లు పెట్టారు, చల్లగుద్దులు పెట్టారు, మంచి పలావ్ పెట్టారు. ఆ క్రైస్తవులు కొంచెం తాగే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు మందు తాగించారు. అదండి. పేరెవరిది? తాగుడు ఎవరిది? మందులు ఎవరిది? స్తోత్రం. ఏ పండుగ? తాగుబోతుల పండుగ. అదేమన్నాను? యేసు ప్రభు పరిశుద్ధులు చెప్తా ఉన్నాం. తీరా ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు అంటే ఆ మందు కోసము, ఆ పలావ్ కోసము, ఇంకో దానికోసం. అక్కడ ఎవరు లేరు. యేసు ప్రభు ఏమో శబాస్త్రం మీరందరూ పండుగ బలి తాగండి అంటాడా? పేరెవరికి? ఏడుపు ఎవరికి? ఏడుస్తావు. మీ కర్మమును బట్టి నేను చాటున ఏడ్చుదును అంటున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు మీకు ఆ మాటలు చూపిస్తాను. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 58వ వచనం. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగు చేసి దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలును బహుగా అసహించుకొనెను. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాను. ఏ విడిచిపెట్టిందట? జాగ్రత్తగా అర్థం చేస్తుంది. మనుషుల మధ్యలో సంస్థాపన చేసిన గుడారం. దేవాలయం ఎక్కడ ఉంది? మనుషుల మధ్యలో ఒక గుడారం కట్టారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, వారు ఉన్నత స్థలములను కట్టి. అదేమిటండి? దేవుడికి ఉన్నత స్థలం పెడితే కోపం ఎందుకు వస్తుంది? హల్లెలూయా. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఉన్నత స్థలముని కట్టి ఆయనకి ఏం చెప్పించారు? కోపాన్ని తెప్పించారు. ఇంకా ఏమన్నాడు? ఇప్పుడు యేసు ప్రభు ఫోటోలుకున్న గిరాకీ ఎంత అంత కాదు. యేసు ప్రభు ఫోటోలకి ఎంతగా ఇప్పుడు సున్నాలు వేస్తూ ఉంటారు, కోళ్ళని కొత్తగా మార్చారు. దేవుడు అంతా అని వచ్చారు. ఒక్కొక్కడు యేసు ప్రభు ఫోటోలు తెగ కొనుక్కున్నారు, సిలువులు కొందరు కొనుక్కున్నారు, స్టార్లు కొందరు కొనుక్కున్నారు, తెగ తగిలించేశారు. ఆ స్టార్ చూడగానే ఒక వీళ్ళు క్రైస్తవులు అన్నమాట అనుకుంటారు. గాంధీ చౌక్ దగ్గర కూడా తగిలించారు స్టార్. హల్లెలూయా. అంటే తాగుబోతులందరూ కూడా మా షాప్కి రావచ్చు, మేము కూడా క్రైస్తవులు అనే టైప్ లో. స్తోత్రం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
దేవుడు ఏం చెప్పాడో అదే చెయ్యాలి తప్ప మనకి ఇష్టమైనట్టు చేయకూడదు. దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు నాకు బలిపీఠం కట్టినప్పుడు బలిపీఠమును శుద్ధి ఉపయోగించకూడదు అన్నాడు. అంటే రాయిని ఏం చేయకూడదు, సాఫ్గా చేయకూడదు. ఎలా ఉన్నాయి అలా పెట్టాలి. ఎలా ఉన్న రాళ్ళు బలిపీఠం కట్టినట్టు. అదేవిధంగా సిలువ ఎలా ఉంటుంది, చక్కగా పాలిష్ చేసి పెడతారా. సిలువలో ఆయన వేశారు. సిలువ ఎలా తయారు చేస్తారు, చెక్కలతో తయారు చేస్తారు. అంతేగాని బాగా చిత్రి పెట్టి పాలిష్ పెట్టి. మరి ఇప్పుడున్న సిలువలన్నీ ఏంటి, పాలిష్ పెట్టి లైటింగ్ పెట్టి. అసలు సిలువ ఏంటి, అసలు శాపగ్రస్తమైంది. సిలువ అంటే సిలువ ఎవరు వేస్తారు సిలువ? యేసు ప్రభుని వేశారా? ఆ పక్కన ఈ పక్కన దొంగలు లేరా? ఇంకక్కడ చాలా మంది లేరా? ఎవడు తప్పు చేశాడో, ఎవడు పాపం చేశాడో, ఎవడు శాపగ్రస్తుడో, శాపగ్రస్తులు అందరూ సిలువ అనుభవిస్తారు. శాపగ్రస్తులందరూ అంటే సిలువ అంటే ఏమిటి, శాపగ్రస్తమైంది. మరి ఈ శాపగ్రస్తమైన సిలువను తీసుకొని వచ్చి మరి ఇంటి మీద చర్చిలో పెట్టుకుంటే ఎంత ఘోరం అండి అది. అని ఇప్పుడు యేసు ప్రభు కోసం సిలువ, అదే లేదా దొంగల కోసం సిలువ? ఏదైనా సిలువే కదా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునికి ఏం చేయకూడదు, సిలువ పెట్టకూడదు, విగ్రహము పెట్టకూడదు. ఇంకొక మాట చెప్తా, క్రిస్మస్ రోజు క్రిస్మస్ ట్రీ పెడుతున్నా. ఏంటి దానికి మళ్ళీ లైట్లు మెరుపులు ఇవన్నీ ఉంటాయి కదా. బైబిల్ ఏం చెప్పిందో చూద్దాం. చూడండి, ఎవరైనా తీసి చదువుతారా? చెప్పకుండా అది నీ దేవుడైన యెహోవాకు నువ్వు బలిపీఠము కట్టే దగ్గర ఏ విధమైన వృక్షము కూడా రిఫరెన్స్ చెప్పమ్మా. ద్వితీయోపదేశ కాండము రాసుకున్నమ్మా. రాసుకుని వాళ్ళు రాసుకుని ఎవరైనా తినవలని అడిగితే చెప్పండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 21వ వచనం. ఎవరైనా ఒక చదవండి, చదివిరాను. నీవు కట్టే బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు. దేవునికి స్తోత్రం. అసలు దేవతా స్తంభమును ఏ స్తంభం ఏర్పరచకూడదట, దేవుని పేరు చెప్పి ఏ స్తంభం కూడా. మరి సిలువ స్తంభమా కాదా? హల్లెలూయా. మరి స్తంభం పెట్టచ్చా? దేవుడు ఏమన్నాడు, కట్టొద్దన్నాడు పెట్టమన్నాడు? పెట్టొద్దన్నాడు. అట్లే చెప్పండి. చెట్టు నాటమన్నాడా? మరి చెట్టు ఎడుతున్నాడు అక్కడ, మళ్ళీ దీనికి లైట్లు పెడుతున్నాడు. ఇప్పుడు చెట్టే నాటుతున్నా బాబు, మళ్ళీ చెట్లు ఎట్టేటక్కడ. స్తోత్రం. ఆదాముని దేవుడు బయటికి వెళ్ళడానికి ఎన్ని తప్పులు చేశారు? ఒకటేనా? ఇప్పుడు ఎన్ని తప్పులు చేస్తున్నామండి? ఒక్క తప్పు చేస్తే దేవుడు బయటికి ప్రాబ్లం బయటికి మరల వరకు అవకాశం ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ఏం చేయడు, తప్పుని బయటికి గెంటేసాడు అంతే. మరి మనమేమో చెట్టు నాటేస్తున్నాం. క్రైస్తవులందరూ ఏమైనా చేస్తున్నారు, ఒకవేళ ఉదయ కోపాలు చేయకూడదంటే నన్ను సిలువ వేసేస్తారు. ఏం చెప్తారు, నన్ను సిలువ వేసేస్తారు. ఎందుకని? ప్రపంచం అంతా చేస్తుంటే ఈడెవడా ఎందుకు? స్తోత్రం. కానీ బైబిల్ ఏం చెప్తుంది, పెట్టకూడదని. సరదా ఇంకొక మాట చూద్దాం. అసలు మన బతుకులు బాగోవాలంటే ఎలా ఉండాలో. లేవి కాండము 26వ అధ్యాయం 1వ వచనం. లేవి కాండము. అమ్మా బాబు నాయనా నోరున్న వాళ్ళారా చదవండిరా. లేడీస్ ఫస్ట్ అనేది కనుక అయిపోయింది రా బాబు, మీరు నెక్స్ట్ అయిపోయింది. అమ్మాయి నీకు కూడా కోపం వచ్చింది. మీరు విగ్రహములను చేసుకోనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలవబెట్టకూడదు. మీరు సాగిల పడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని
నీ దేశములో నిలవబెట్టకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరమును సన్మానించాలి. నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ఎప్పుడు వర్షాకాలంలో వర్షం అంటే ఎండాకాలం ఉంటుందా? ఇప్పుడు అలాగే హల్లెలూయా. ఏ కాలంలో రావాల్సిన ఫలాలు ఆ కాలంలో రావట్లేదు. దేవుని స్తోత్రం. వర్షాకాలంలో వర్షాలు రావట్లేదు, ఎండాకాలంలో వర్షాలు వస్తాయి. దేవుని స్తోత్రం. మొన్న ఇప్పుడు ఏ కాలం? చలికాలం. మొత్తం అంతా నాశనం అయిపోయాయి ఆడిపోతాను వర్షాలు. హల్లెలూయా. కానీ ఎందుకు ఇలా జరుగుతా ఉంది? కారణం ఏమిటి? ఎందుకు అకాల వర్షాలు వస్తున్నాయి? దీని అంతటికీ కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, మీరు నా మాట వినకనే అంటున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఏమండి, అందరూ యేసు ప్రభువు నమ్ముకోలేదు కదా. అందరూ నమ్ముకున్నా నమ్ముకోపోయినా అందరికీ మాట మాత్రం ఒకటే. దేవుడికి స్తోత్రం. కనుక క్రైస్తవులు తిన్నంగా ఉంటే లోకానికి క్షేమం, క్రైస్తవులు తప్పిపోతే లోకానికి నాశనం. అంటే మన వలన ఇతరులు క్షేమంగా ఉండాలంటే మనం దేవుని మాట ప్రకారంగా జీవిస్తే మన ఇంటి ఇరుగు పొరుగు వారు కూడా క్షేమంగా ఉంటారు. మన దేశం క్షేమంగా ఉండాలంటే మనము దేవుని మాట ప్రకారంగా జీవిస్తే దేశం క్షేమంగా ఉంటది. ఎందుకు మీకు చెప్తాను. ఒక్కడి వలన అందరినీ చంపేయాలనుకుంటున్నాడు. ఒక్క మద్దకే వలన అందరినీ చంపేయాలనుకున్నాడు. అంటే ఒక్కడి ఎంత విలువైనాడు చూడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒక్కడి మూలంగా దేశం అంతా ఏమైంది? రక్షణ పొందింది. దేవునికి స్తోత్రం. అంటే ఒక దేవుడిని నమ్ముకునే బిడ్డ ఎంత విలువైన వాళ్ళు ఒకసారి మీరే చూడండి. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు ఆ 26 మొదటి వచనంలో ఏంటో మాట మరలా, మీరు విగ్రహమును చేసుకోవద్దు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలవబెట్టొద్దు. మీరు సాగిలు పడటానికి, సాగిలు పడటం అంటే శాస్త్రాన్ని నమస్కారం, స్తోత్రం. మరి నేను కూడా చేసేవాను. అలాంటి ఈశ్వరరావు గుడికి వెళ్ళినప్పుడు నేను కూడా సాగిలిపడి నమస్కారం చేసేవాడిని. కానీ ఇక్కడ యేసుబాబు దగ్గర మాత్రం శాస్త్రాన్ని పడాలి. కానీ ఎక్కడ శాస్త్రాన్ని పడాలా? ఇక్కడ శాస్త్రాన్ని పడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్తా ఉన్నాడు, నీవు నాకు రూపము చెయ్యొద్దు అన్నాడు. ఆయన ఏం చేయొద్దు? సాగిలి పడటానికి ఏదో ఒక రూపం చేసే రూపానికి నన్ను పెడతావేమో, అలా పెట్టొద్దు అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడికి మనం ఏం చేయకూడదు? రూపము, దానికి నమస్కారము. మరి గౌరీపట్నం వెళ్ళి వాళ్ళందరినీ ఏమన్నా అన్నదా లేదా? గౌరీపట్నం ఏమిరా బాబు గుండె అంటే గౌరీపట్నం మీ దేవుడితో మా దేవుడా? మా దేవుడు గుండు కొట్టించుకోమన్నాడా? గౌరీపట్నం వెళ్ళరా? దేవుడేమో ఎక్కడ ఉంటాడట ఆయన? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వాళ్ళు మధ్య ఉంటాను అన్నాడు. ఇంకా క్లియర్ గా చెప్తాం. ఆకాశం మీద కూర్చున్నాడు, భూమి మీద కాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాం? దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయి. మనం ఎక్కడున్నా ఎక్కడ ఉన్నట్టు ఆయన పాదాల దగ్గర ఉన్నట్టే. అంతేగాని ఎక్కడికో ఎక్కడికి వెళ్ళామండి ఎవడన్నా నేను స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడికి మనం ఏం చేయకూడదు? రూపాన్ని. బైబిల్ ఏం చెప్తుంది? రూపాన్ని చేయకుండా. హల్లెలూయా. ఏదేని తోటలో దేవుని మాట వినని వారిని దేవుడు బయటికి గెంటేసినట్టుగా ఎవరైనా దేవుడికి రూపం చేసి యేసుబాబు ఫోటో పెట్టినా, విగ్రహం చేసి నమస్కారం పెట్టినా వారిని కూడా స్టాప్ అయినతనే. స్తోత్రం. మన దేవుడికి మనం ఏం చేయకూడదు? బొమ్మని అమ్మని చేయకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని మాట ఆయన క్లియర్గా చెప్తున్నాడు, మీరు ఆదివారం అయ్యేసరికి దేవుని మందిరంలో ఉండాలి. అయ్యో మా చుట్టాలు వచ్చినట్టు చుట్టాల గిట్టాలు కుదరదు. ఎవరు వచ్చినా ఆదివారం నాడు నువ్వు దేవుడి సన్నిధిలో ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నువ్వు దేవుని సమయాన్ని ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో, దేవుడు చెప్పినట్టు నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో, దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదం ఏంటో ఒక మాట మీకు చెప్తాను.
యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. నా విశ్రాంతి దినమును వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల ఏం చేయకూడదు? ఎప్పుడు దేవుడి దినాన్ని ఏం చేయకూడదు? మా అక్క రమ్మందండి, మా చెల్లి రమ్మందండి, ఇవాళ పుట్టినరోజు ఎట్టండి, ఇవాళ సచిన్ రోజు ఎట్టండి, ఇవాళ బీచ్కి వెళ్ళే రోజు ఎట్టండి. మీకు ఇష్టమైన పనులు చేయడానికి కాదు ఆదివారం. ఒకరు శుక్రవారం నాడే కొట్టేస్తారు. ఏమో ఎక్కడికి వెళ్ళి రూతామంటే పక్కకి ఈ శుక్రవారం దొరికింది తేరగాను. అంటే దేవుడి దినం దొరికిందా? ఏమో ఎక్కడ పండుగ రాలేదేమో, ఇవాళ పండుగ కుదిరిన పండుగ ఊరిల్లండి. ఫస్ట్ గా ఏ ఊరిలో బుద్ధిలేదా సిగ్గులేదా అని అడగాలనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దినాన్ని మనం ఏం చేయకూడదంట? వ్యాపారం చేయకూడదు, సొంత పనులు చేసుకోకూడదు, ఇష్టమైన పనులు లోకవార్తలు ఆ కబుర్లు ఈ కబుర్లు చెడు కబుర్లు చెప్పుకోకూడదు గోడ దగ్గర కూర్చొని. హల్లెలూయా. అసలు ప్రార్థన అనేసరికి ఎంత పరుగులు రావాలండి. హల్లెలూయా. నీకు ఇష్టమైన పనులు చేయకుండా లోకవార్తలు చెప్పుకోనకుండా ఇది నా దేవుని దినము అని నువ్వు ఘనముగా ఆచరిస్తే అప్పుడు దేవుని యందు ఆనందిస్తావు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట నీకు అర్థమవుతుంది. ఎక్కడెక్కిస్తాడట అంటే ఏ లెవెల్కి తీసుకుని వెళ్తాడు దేవుడు మనల్ని? హై లెవెల్. దేవుడికి స్తోత్రం. అధికారులో ఉన్న చోటులో దేవుడు మనల్ని కూర్చోబెడతాడు. ఏంటి కారణం అంటే దేవుణ్ణి మనం కనపరిచాము కనుక దేవుడు మనల్ని కూడా కనపరుస్తాడు. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ మాటలన్నీ ఎందుకు చెప్పిన మళ్ళీ చెప్పండి. మీ పండుగ దినములు నేను అసహించుకుంటానని చెప్పారు కదా. అసలు క్రైస్తవులు పండుగలు ఏంటి అంటే పండుగ దినములు ఏం చేస్తున్నారు? చాలా మంది ఆచారం చేస్తా ఉన్నారు, విగ్రహాలను కడతా ఉన్నారు. ఇవన్నీ చేయకూడదని చెప్పడానికి ఈ మాటలన్నీ చెప్పాను. అసలు విగ్రహమే చేయకూడదన్నప్పుడు విగ్రహం ఎలా కొంటాం? ఫోటో ఎలా కొనుక్కుంటాం? శీల ఎలా పెట్టుకుంటాం? హల్లెలూయా, హల్లెలూయా. నక్షత్రాన్ని పూజించేవారు దేవుడు ఏమన్నాడు తెలుసా? వారిని కూడా విగ్రహాలు దిగులే అంటారు. హల్లెలూయా. చూద్దామన్నమాట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చదవండి. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రింద ఉన్న నేల యందల ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమని గాని మగ ప్రతిమని గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును నీ కొరకు చేసుకోకూడదు. ఆకాశం వైపు కనులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశము క్రింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును బహు జాగ్రత్త పడండి. అంటే చాలా జాగ్రత్త పడండి. ఎందుకు? మీరు పొరపాటున నమస్కారం పెట్టేస్తారేమో, పొరపాటును ముద్దెట్టేస్తారేమో. నెలకొడుకు చూడగానే చాలా మంది ఎత్తారు లైట్ లైట్ మొహం చేస్తారు. ఇది ఎవరికి అవమానం?
మీరు పొరపాటున నమస్కారం చేస్తారేమో, ముద్దు పెట్టుకుంటారేమో, జాగ్రత్త అని చెప్తున్నారు. సూర్యుడు బాబు ఎవరా చుట్టగా జీవులు, దేవుడి సన్నిధి ఇది. హల్లెలూయా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వాటికి ఏం చేయకూడదు? నమస్కారము. మరి మనటి మీద స్టార్ పెట్టుకుంటే ఆయనేమో వాడికి నమస్కారం పెట్టద్దురా బాబు, తీసి మనటి మీద పెట్టుకుంటారు. స్తోత్రం. యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రం త్రావు చూపించింది. ఈ రోజు నక్షత్రం ఏదో తెలుసా? మారు మనసు పొందిన ప్రతి వారు కూడా ఒక నక్షత్రం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. బుద్ధిమంతులైతే అమ్మా, ఒక మనిషిని అలా చూడాలా? బుద్ధిమంతులైతే ఏమైతే? మనం బుద్ధిమంతులు అయితే ఏమన్నాడమ్మా? ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం. ఏమవుతామట? ప్రకాశిస్తాం. ఎవరు ప్రకాశిస్తారు? నక్షత్రం ప్రకాశిస్తాము. మనం కూడా ఏమవుతాము? నక్షత్రముల వలె ప్రకాశిస్తాం. ఎప్పుడు? మనం బుద్ధిమంతులు అయితే. హల్లెలూయా. మనం నీతి మార్గం అనుసరిస్తే, అనేకులకు సువార్త చెబితే, అనేకులను పడుకున్నామా, అనేకులను దేవునితో తిప్పితే వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఏ స్టార్ ఉండాలి? ఈ స్టారా మనమ స్టార్ ఉన్నా? హల్లెలూయా. ఈ స్టార్ ఎలా ఉంది? పైన స్టార్, లోపల బాల్, బెల్లం పూలు. హల్లెలూయా. కానీ నిజమైన స్టార్ ఎవరు? మనమే. సూపర్ స్టార్ కాదు, మనమే స్టార్. దేవునికి స్తోత్రం. ఎంత సువార్త చేస్తామో, ఎంతగా నీతి మార్గంలో జీవిస్తామో, ఎంతగా అనేకులు దేవుడితో తిప్పుతామో, అంతగా మనం ఏమవుతుంటాం? దేవుడు మనల్ని వెలిగే జ్యోతిగా ఉంచుతాడు. గట్టిగా స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇంట్లో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? నక్షత్రానికి మామూలు చూడండి, మనం బయట కొని పెట్టే స్టార్లకి లోపల లైట్ పెట్టాలి కదా. హల్లెలూయా. ఏమా స్టార్ లైట్ పెట్టాలి కదా, మరి మనకి లోపల లైట్ పెట్టాలి. ఏ వెలుగు మనలో ఉండాలి? లోపల స్టార్ ఇచ్చాము, వీడు తాగేసి వచ్చాడు, నవ్వుతూ ఉంటది పిల్లలు. పిల్లలు నవ్వుతూ ఉంటారా? నాన్నచ్చిడే గారి ఏడు మొక్కలు ఉంటాయి, పైన స్టార్ ఉంది, తెల్లం పూలు, లోపల పాలు, తెల్లం పూలు. ఇది లోపల తీరు. హల్లెలూయా. కానీ నిజంగా మనలో సంతోషం ఉంటే మనం ఎప్పుడు వెలుగుతూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఆనందం ఒక స్టార్ గా ఉంచాలనుకుంటున్నాడు. ఆనంద భార్యను ఒక స్టార్ గా ఉంచాలనుకుంటున్నాడు. ఇద్దరు పిల్లల్ని 2 స్టార్లుగా ఉంచాలనుకుంటున్నాడు. ఆనంద తమ్ముడు ఒక స్టార్ గా ఉంచాలనుకుంటున్నాడు. ఆ లావును ఒక స్టార్ గా ఉంచాలనుకుంటున్నాడు. లోపల బిడ్డను ఒక స్టార్ గా ఉంచాలనుకుంటున్నాడు. నీకేమైనా బాధ? సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. ఏం చెప్పంటారు సాక్ష్యం అన్నది 10 నిమిషాలు చెప్పింది. ఇప్పుడా ఆవిడ ఇంకా 8 నిమిషాలు చెప్పింది, బాగా చెప్పింది. స్తోత్రం. మరి అలా మాట్లాడుతూ ఉంటే దేవుని కోసం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆయన ప్రతి వారు సిగ్గు లేకుండా జాగ్రత్తగా అర్థం చేసేది. సిగ్గు లేకుండా అంటే సిగ్గుపడకుండా. హల్లెలూయా. సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా. అదే సిగ్గుపడకుండా. ఎప్పుడు సిగ్గుపడకుండా అవుతుంది? సిగ్గు లేకుండా వచ్చిన రకమైన మాట్లాడుతూ ఉంటే సిగ్గు అదే పోతుంది. స్తోత్రం. ఇటువంటి మాట్లాడేయాలంటే పెద్ద పెద్దలో తలబడతారు. స్తోత్రం కలిగింది కాదు, కానీ చిన్న మంది సంఘం వాళ్ళకి తలబడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దగ్గర స్టార్ అర్థం ఏంటి కదా? ఎవరు స్టార్? చెప్పండి. నేనే స్టార్. మీరందరూ ఏమన్నారు? యేసు ప్రభుని కలిగి ఉన్న మనం అందరం కూడా లోకంలో సువార్త చేస్తే అనేకులకు ఆ రోజు ఆ నక్షత్రము యేసు ప్రభు ఉన్న చోటు చూపించిందట. మరి మనము కూడా ఏం చేయాలి?
యేసు ప్రభువును చూపించాలి లోకానికి. యేసు ప్రభువును చోటుని మనం చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు సంవత్సరానికి ఒకసారి వచ్చి పండగండి, మరి ఫోటో పెట్టకపోతే ఎలాగండి అన్నావా? వారు ఉన్నత స్థలములను కట్టి విగ్రహములను పెట్టుకొని రోషము కలుగు చేసి దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. ఏమండి, తండ్రి ఎప్పుడైనా పిల్లలను చూసి అసహించుకుంటాడా? హల్లెలూయా. అందులో మన తండ్రి అసహించుకుంటాడా? హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగిన తండ్రి అండి ఆయన. దేవునికి స్తోత్రం. కూర్చోండి రా, వినండి రా మాటలు. ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించండి. అలా ప్రేమించిన నాన్న మళ్ళీ ఎప్పుడైనా అసహించుకుంటాడా? మరి ఎప్పుడైతే అసహ్యం కలుగుతుంది? ఆయన మాట మనం వినలేనప్పుడు. ఆయన ఏం చెప్పాడు? ఇదిగో ఆదామా, ఇదిగో అవ్వా, ఈ పండు మీరు తినద్దు, తింటే చచ్చిపోతారు అన్నాడు. కానీ అది తిన్నా. దేవుడు చేసి బయటికి ఇట్టేసి. హల్లెలూయా. ఈ రోజు కూడా అంతే. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏముంది అక్కడ? మందిరం ఉంది. దేవుడు స్తోత్రం. ఏముంది? చాలా చోట్ల మందిరాలు ఉన్నాయి, కానీ ఎవరు లేరు? దేవుడు. అదేమిటండి, మందిరం ఉంటే దేవుడు ఉంటాడు కదండి, ఎలా కుదురుతుంది? మందిరం ఉంది, దేవుడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎందుకు కొరడాకు తయారు చేశాడు? కొరడాకు తయారు చేశాడు ఎందుకు చేశాడు? దేవుడి మందిరంలో ఏముంది అంటే ఎవరు లేరు అక్కడ? దేవుడు లేడు. పశు వ్యాపారం జరుగుతుంది, దొంగల వ్యాపారం జరుగుతూ ఉంది. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభువు వారి కోపం ఏం చెప్పాడు? చేశారు. ఏం చేశారు? నాన్నుంటాడా? దొంగలు నాన్నుంటాడా? హల్లెలూయా, హల్లెలూయా. నాన్న బయటికి గుడుంది, నాన్న దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, రే బాబు, ఈ మనుషులు కట్టిన గుళ్ళో నేను ఉండను, మనుషులు పెత్తనాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఆ గుళ్ళో నేను ఉండను, నేను మీలో ఉంటాను, మీరే నాకు గుడి అన్నాడే. చెప్పండి, దేవుని గుడి ఎక్కడ ఉంది? రైతులో ఎక్కడ ఉంది? పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చెప్పండి. పంపేద్దానండి, శుద్ధ అయితే తినేస్తుంది. చెప్పమ్మా, అదేది చదివారా మాట? వినలేదా? చూసావమ్మా, ఆవిడ వినలేదా? ఆవిడ వినపడడం కారణం ఇదే. ఆవిడ కూతురును దేవత్యాగం చేసి ఒకళ్ళు పక్కకి వెళ్ళినప్పుడు చూసామంటే, పక్కకు లేచారు అంటే మిగతా వాళ్ళు అక్కడ చూస్తాం అంటే అది వాక్యం పోయినట్టే. అందుకు దేవుడి సన్నిధిలో ఎవరు మధ్యలో లేవడం కానీ అటువంటి చేయకూడదు. సంతలో అలా లేస్తారు, దేవుడి సన్నిధిలో లేస్తారు. హల్లెలూయా. దేవుని గుడి ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది నాన్న? బైబిల్ చదవరా? బైబిల్ చేతిలో ఉంది కదా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటది? మనలో. నా వైపు చూడండి, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటది? మనం ఎవరిని? హల్లెలూయా. దేవుని ఆలయం మనం కనుక దేవుడు ఎక్కడ ఉంటాడు? లోపల. ఇప్పుడు దేవుని గుడి ఏది? నేనే. చెప్పండి, నేనే. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, మన ఇల్లు చెత్తలు కూడా మనం కూర్చుంటామా, తుడుచుకొని కూర్చుంటామా? చెప్పండి. మేము ఒక ఇంటికి వెళ్ళాం, జాగ్రత్త అర్థం చేసుకున్నాం. వాళ్ళు ప్రార్థన పెట్టారు, బరకాలు వేసారు.
అందరు పెట్టారు, అందరికి భోజనాలు కూడా చెప్పారు. తీరా చూస్తే ఇల్లు తొలలేదు. ఎందుకు తొలలేదు అంటే ఆశీర్వాదం పోతాడు, ఆశీర్వాదం పోతాడు. ఏం పోతే పైన వేసారు వృత్తి ఏం పోతాడా? వాళ్ళ దరిద్రులనాలో ఏమన్నాలో నాకు అర్థం కాదు. హల్లెలూయా. క్యాష్ పేరు చెప్పడం హల్లెలూయా అని గొప్ప చెప్తూ ఉంటాం. స్తోత్రం. చాలా మందికి ఆ తులసి తలుపుమనం దోసేస్తాం, తలుపుమనం దోసేస్తుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం కూడా లోపల చాలా చెత్త వేసుకుంటాం. ఏ చెత్త? క్రిస్మస్ అనే చెత్త. ఎన్ని వాళ్ళు ఎలా బిల్లు దొంగలు, మనం కూడా బిల్లులు దొంగని సన్మానించుకొని లోపల సంతోషం లేదు. లోపల సంతోషం లేదు. ఆయన దేవునికి ఉన్నత స్థలములను కట్టి ఏమిటండి అనావుడి మాకు పండగండి. పండగ లోపల ఉందా? పండగ రక్షణ ఉందా? మారు మనసు ఉందా? ప్రత్యేకం ఉందా? సినిమా జీవితం పోయిందా? అబద్ధాల జీవితం పోయిందా? వడ్డీ వ్యాపార జీవితం పోయిందా? లంచగొడతనం పోయిందా? త్రాగులు పోయిందా? సిగరెట్ పోయిందా? ఏమి పోదు. స్టార్ మాత్రం వచ్చింది. చెత్త ఎక్కడుంది? ఇప్పుడు దేవుడు ఉంటాడా? ఆయన ఉంటే మనం ప్రతిరోజు వెలుగుతూనే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఏంటి? యేసు ప్రభువుని మనలో ఉంచుకోవడమే నిజమైన. ఎప్పుడు ఆయన లోపలికి వస్తాడు? ఎప్పుడు ఆయన లోపలికి చెత్త అంతా బయటికి పోవాలి. బయటికి పంపించేసి ప్రభా మీరు రావాలైనా మీరు రాకపోతే కోరుదాం అని గట్టి కాళ్ళు తీసుకోవాలి. లోపల ఏ చెత్త ఉందో మీకు చెబుతాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ మాట. అనగా ఉందమ్మా అనే చదువు వీక్ష దొరకలేదా నీకు? అక్కడ ఉండు, ఎండింగ్కి వెళ్ళిపోవాలి. రే ఎండింగ్కి వచ్చేయాలి. వచ్చిందా? కాలేదా? ఎంత చదువుకుంటున్నావు? నువ్వు నువ్వు స్తోత్రం. నువ్వు నన్ను వెరీ గుడ్. నేను కూడా ఆడుతుందిరా. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి చదువు దురాలోచన లెక్కట్రా. ఎన్ని చేయలేక దురాలోచన చదువు. చదువు నీకు చదవడం వచ్చా అక్క? చదువు. ఇవేనా జరుగుతుంది? చదువు. చదువు. లోపల నుండి అనగా లెక్కలేంద్ర మనుషుల హృదయంలో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, పిసినార్తనం, చెడుతనం, కృత్రిమం అంటే మనిషి తయారు చేసుకున్న బొమ్మలు విని, కామ వికారం, మత్సరము, దేవదూషణ,
అహంభావము, అవివేకం. ఏంటి ఎన్ని 13 చండాల లోపల ఉన్నాయి. ఏముందట? అవివేకము. అవివేకం అంటే ఇంకా మాట ఎదుటి మాట ఎంతో నువ్వు ఎంత మంచి చెప్పావు, మీ చేయడానికి క్రిస్మస్ అక్కడ చేస్తున్నారని పోతుంది. పెద్ద స్టార్ ఎట్టారండి మా గుళ్ళో, పెద్ద బొమ్మ ఎట్టారండి. హల్లెలూయా. క్రిస్మస్ ట్రీ, పెద్ద ట్రీ పెట్టారండి. ఏ ట్రీ పెట్టారండి? పెద్ద ట్రీ. అంటే వీళ్ళందరూ ఎక్కడ బ్యాచ్? పాతాళానికి వెళ్ళే బ్యాచ్. దేవుని స్తోత్రం. మరి వాక్యం చెప్తే చాలా మంది మంటాం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం బైబిల్లో మాట తీసుకుందామా, ఎవరైనా చెప్పిన మాట తీసుకుందామా? అంతేనా? మరి ఈరోజు ఎవరి మాట తీసుకుంటున్నారు? స్టార్ బండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. మీరు మీ పారంపర్య ఆచారముల నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు ఎలాగా ఆరాధిస్తున్నారమ్మా? ఎవరు కల్పించిన పద్ధతులు పెట్టి? స్టార్ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? స్టార్ అంటే బైబిల్ ఎక్కడైనా? మరి ఎవరు కల్పించిన పద్ధతులు? సలుగుతులు ఇవ్వండి, జంతికలు వండుకోండి, ఊరు వండండి, ఎంతప్పలు చేయండి. పాస్టర్ కూడా కోరికలు కోరుతారు. ఏమమ్మా ఏముండదమ్మా అని తెచ్చానండి. ఏదో బతుకులు చేడా అని ఎప్పుడు తినరేమో. స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే సంఘంలో అమృత ఇప్పుడు ఏం చేసుకుంటాడా? నేను కలిపేసి అక్కడికి వాళ్ళందరూ చావా? స్తోత్రం. హల్లెలూయా. పనికి మాని కోరిక. చెప్పాల్సింది ఏంటంటమ్మా, అప్పులు వండుకోవడం కాదమ్మా, బతుకు మార్చుకోమ్మా. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. హల్లెలూయా. నేను మరలా కనుకొస్తున్నా. లేవికాండం 26 చదవండి. మీరు విగ్రహములను చేసుకొనవద్దు. చెక్కని ప్రతిమని గాని బొమ్మను గాని నిలబెట్టకూడదు. మీరు సాగిలు పడ్డాను ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలోనే ఉంచకూడదు. నేను మీ దేవుడిని యెహోవా. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. పరిశుద్ధ మందిరం సన్మానించడం అంటే అర్థం ఏంటి? బైబిల్ ఒక మాట చెప్పింది, తల్లిదండ్రులు సన్మానించు అన్నాడు. అంటే రోజు పువ్వులు తీసుకొని వచ్చి అమ్మా నాన్న పాదాల మీద వేసి అదే పాదాల మీద ఒక కొబ్బరికాయ కొట్టడం. పాదాల మీద కొబ్బరికాయ కొట్టాలి. హల్లెలూయా. చాలా మంది అలాంటి భక్తులు ఉన్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకుంది. అమ్మా నాన్న సన్మానించడం పాదపూజ చేయడం కాదు, కానీ వాళ్ళ మాట విని వాళ్ళని గౌరవించి, వాళ్ళ మాటకు లోబడి వాళ్ళని గౌరవించి, ఆ తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉండాలని కోరుకున్నారో అలా ఉంటే వాళ్ళకి అదే సంతోషం. దేవునికి స్తోత్రం. రోజు అమ్మా నువ్వు లేకపోతే నేను ఉండలేనే, అమ్మా ఒక 50 రూపాయలు ఇయ్య తల్లి, తాగలేకపోతే ఉండలేనే అని అమ్మను కొట్టి 50 పెట్టుకుని తాగేయడం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది అలాంటి ఉన్నారు. అమ్మ బాబు అమ్మ 50 రూపాయలు చంపేసాడు, చంపేసాడు. స్తోత్రం. బోర్డు వస్తున్నాయి ఆ పేపర్ ఈటీవీలో పెట్టాను. స్తోత్రం. యూట్యూబ్ లో 50 రూపాయలు చెప్పేసాడు పనికి. స్తోత్రం. ఇవాళ పొద్దున్న దగ్గరికి పోవచ్చు. ఆకలి చెప్తుంది 50 రూపాయలు. ఆకలి వేస్తుందా? అన్నం తింటావా? అన్నం పెడతాం. ₹1 కొట్టనేమో రా అన్నం. చాలది కాదు, మేము ఇప్పుడు వచ్చే ఊరు నుంచి మా ఆవిడ వండుతుంది, మన ఇద్దరం కలిసి ఉండాలి. అది మళ్ళీ కనపడలేదు. ఆ మాట మళ్ళించుకోండి. అది మొట్టమొదట దేవుడు మనకు ఒక దినం ఇచ్చాడు వారానికి. పునరుత్థాన దినము, ఆరాధించే దినము.
ఆ దినమున దేవుని మందిరానికి వెళ్ళాలి. పరిశుద్ధ మందిరం సన్మానించడం అంటే అర్థం ఏంటి? ఎలాగా చెప్తాను, నేను చెప్తున్నాను ఏంటండి. ప్రార్థనకు బయలుదేరావు, బైబిల్ ఎట్టుకున్నావు, తాళం వేస్తున్నాం. బైబిల్ ఎట్టుకున్నావు, తాళం వేస్తున్నాం. ఈ లోపల అమ్మాయి కన్నా చెప్పింది, అమ్మా బాగున్నావా? మళ్ళీ తాళం వేసాం. అమ్మకి టీ ఎక్కాడు, ఏదో చేశారు. అమ్మలు ఎక్కడికి వచ్చింది అయిపోయి వచ్చేవారు వెళ్దాం లేదనుకున్నాం. అంటే నువ్వు ఎవరిని అవమానించావు? అమ్మేమన్నా దేవుడా? నువ్వేం చేయాలి? అమ్మ బయట టైంకి వచ్చావు, దా మంచిలు తాగు అని మంచిలు ఇచ్చేసి కదా రాత్రికి వెళ్తావు అని తీసుకొస్తే అది గానం. చుట్టాలు ఎవరో వచ్చారని, అయ్యో ఇప్పుడు వచ్చారా, రాకరాకు వచ్చారు, తిరుపతి వీళ్ళు బాధపడతారేమో అంటే వాళ్ళు బాధపడతారని దేవుని బాధపెడతావా? స్తోత్రం. నువ్వేం చేయాలి? దేవుని దినం ఇది, ప్రార్థనకి వెళ్తున్నామమ్మా రండి అని పిన్నో పెద్దమ్మో అక్కో చెల్లో బావో ఎవరో భక్తి మీద ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? ఒకవేళ మేము రాలేము, తాళం ఇచ్చేసి మీరున్నాడు మేము వస్తాం. ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో ఆరాధన అయిన తర్వాత అప్పుడు రావాలి. వాళ్ళు ఏం తిన్నారు ఇవన్నీ ఆలోచించాలనుకోండి. ఇప్పుడు ఆదివారం వస్తారు, ఒకసారి మాడింది అనుకో ఇంకెప్పుడు ఆదివారం ఇంటికి రావాలి. అదేమవుతుంది? దేవుణ్ణి కనపరిచి నా పరిశుద్ధ మందిరం సన్మానించడం అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని దినం అయ్యో ఇప్పుడే బట్టెట్టుకుని ఏం బట్టలు ఉతుక్కున్నా సిగ్గు మళ్ళీ మొహమా, ఆదివారం బట్టెట్టుకున్నావా? అందుకు గుడికి కష్టాలు లేటుకు వచ్చావా? ఏం మాట్లాడుకోవచ్చు, మా ఆయన లేటుగా చేపలు తెచ్చాడు, రాత్రి వండుకోవచ్చు కదా, ఇప్పుడే వండుకోలేదు. స్తోత్రం. అంటే దేవుని దినము అనేసరికి మనకి ఎలా ఉండాలి? పొరుగును వచ్చేవారుగా ఉండాలి. నా పరిశుద్ధ మందిరమును సన్మానం. ఏది పరిశుద్ధ మందిరం? మళ్ళీ ఆలోచిద్దాం. ఇదే పరిశుద్ధ మందిరం. దీన్ని ఏం చేయాలి? పరిశుద్ధంగా ఆశ్రయించాలి. ఇందులో దేవుడు ఉన్నాడు, తప్పుడు మాట్లాడకూడదు, సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, భయపడాలి. అది నువ్వు దేవుని కనపరుచుకో. తర్వాత ఏమా? దేని బట్టి నడుచుకోవాలి? ఏది కట్టడలు? ఆదివారం దేవుని మందిరంలో ఉండండి. ఎవరెవరు ఉన్నారట? ఆదివారం దేవుని మందిరంలో ఎవరెవరు ఉండాలి? భర్త, భార్య, పిల్లలు, చుట్టాలు ఉంటే చుట్టాలు, వీళ్ళందరూ ఎక్కడ ఉండాలి? బాబు నీ వల్ల రావట్లేదు. ఎవరి వల్ల రావట్లేదు? నీ వల్లే రావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు, నువ్వు వచ్చే వరకు నేను భోజనం చేయని చెప్పు. చచ్చిపోంటాడా? చచ్చిపో. స్తోత్రం. హల్లెలూయా. మనం అన్నిటికీ షేర్ కోసం అడుగుతాము, అమ్మగారింటికి వెళ్ళడానికి అడుగుతాము, సినిమాకి వెళ్ళడానికి అడుగుతాము, ఆ నగల కోసం అడుగుతాము, మరి దేవుని కోసం ఎందుకు అడగం? స్తోత్రం. అడిగితే తప్పనిసరిగా ఏమండి భార్య మాట ఇవ్వాలని ఎవరండి మీకు తెలియదండి. హల్లెలూయా. అందరూ చెప్తారు నటిగా స్తోత్రం చెప్పి. హల్లెలూయా. ఆ పరిశుద్ధ మందిరంలో తర్వాత చదవండి. అనుసరించి ప్రవర్తించిన ఎడల అదండి. మీరు పనిచేసిన డబ్బులు మీ చేతికి వస్తాయి. సారా కొట్టుకెళ్ళవు, నంది కొట్టుకెళ్ళవు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడి సన్నిధిలో ఉన్నావు కనుక దేవుడు నీ భర్తకు వచ్చే సంపాదన ఎక్కడికి వెళ్ళినాడు? బయటికి వెళ్ళాడు. ఆడికి తాగేసరికి వాంతులు అయిపోతూ ఉంటాయి. రోజు వాంతులు తాగుతూ ఉంటారా? డాక్టర్ చెప్తే నువ్వు తాగితేనే నీకు వాంతులు తాగుతాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు జరిగింది అలాగంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవునికి స్తోత్రం. నీ సంపాదన ఏమవదు, నీ భర్త సంపాదన ఏమవదు, వ్యర్థము కాదు. ఇంకా భూమి ఏం చేస్తుంది? అంటిస్తుంది, కానీ వర్షం వచ్చి కొట్టుకుపోతుంది. అంటిస్తుంది కానీ వర్షం వచ్చి ఏం చేస్తుంది? లక్షల ఎకరాలు నాశనం అయిపోయింది. వర్షం వచ్చింది కానీ ఏమైపోయింది? ఎందుకని? దేవుడు ఏం చెప్పాడో అది చేయగల. ఇంకా పొలంలో చెట్లు కలుస్తాయి, ఊరుకు సాగుతూ ఉంటది, మీరు తృప్తిగా భుజించి. అదండి. ఈరోజు ఎంతమంది నిర్భయంగా ఉన్నారు చెప్పండి?
అలాగే సాయంత్రం అయితే కొందరికి బాధ, మంగళవారం అయితే కొందరికి బాధ, బుధవారం అయితే కొందరికి బాధ. ఏంటి చీట్లో వస్తాయి, ఈవిడ ఇటు పారిపోవో తెలదు. అలాగే కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నేనేం చెప్పాను నువ్వు అది చేసినప్పుడు నువ్వు అసలు భయపడే పని లేదు, నువ్వు నిర్భయంగా పడుకుంటావు, దేవా ఉండదు నీకు, దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే మనం దేవుని వాక్య ప్రకారంగా ఉన్నాం కనుక దేవుడు మన పట్ల బాధ్యత తీసుకుంటాడు. మనం దేవుని మాట ప్రకారంగా లేకపోతే అటువంటి భయమే. స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుడి మాట వినుకుంటూ మనం జీవిస్తా ఉన్నాం అనుకుందాం. ఎక్కడో చాలా జాగ్రత్తగా పోపుల డబ్బాలను బియ్యం అడుగులో డబ్బులు దాసావు, వాడు నీట్గా డబ్బులు వస్తుంటాడు. పోపుల డబ్బాలో డబ్బులు ఎగిరిపోతాయి, బియ్యం డబ్బాలో డబ్బులు ఎగిరిపోతాయి, చీరల కింద పెట్టిన డబ్బులు ఎగిరిపోతాయి, సారవాసం వచ్చేస్తుంది డబ్బులు వచ్చి. ఎందుకని నువ్వు దేవుడి దగ్గర దొంగగా ఉన్నావు కాబట్టి ఇది కూడా దొంగతనంగా పోతుంది. స్తోత్రం. మనం ఎక్కడ కరెక్ట్ గా ఉండాలి? దేవుడి సన్నిధిలో మనం కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆయన మనం కరెక్ట్ గా, ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా సిగ్గు నందు. అప్పుడు అలా ప్రతిరోజు మనం సంతోషంగా ఉంటుంది పండుగ కదా. అలాగే క్రిస్మస్ పండుగ అయిపోయిందో తప్పులు చేసిన జ్ఞాపకాలు పడగా, బట్టలు గొప్పలే కదా, సున్నాలు గొప్పలే కదా. అలాగే పరిస్థితి ఎలా ఉంటుందంటే సున్నం ఏం చేస్తే బాగుంటుంది అంటుంది కదా, కట్టెలు మార్చి బాగుంటుంది అనిపిస్తుంది. కట్టెలు మార్చేసిన తర్వాత సోఫా సిరుగుతుంది, సోఫా కుట్టించుకుంటే బాగుంటుంది. సోఫా కుట్టించుకున్న తర్వాత మంచం చిచ్చి మంచం వేస్తుంది. ఇలా మొత్తం అన్ని వచ్చిన తర్వాత ఈ పెంక్ విషయాలుగా ఉన్నాయి, పెంకులు ఏంటి మంచి పెంకులు స్లాబ్ వేసుకుందండి అయిపోయింది. హల్లెలూయా. కానీ దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా మనం జీవిస్తే మనకి ప్రతిరోజు పండుగ. ఏ పండుగ కాదు చెప్పండి? సంవత్సరానికి ఒకసారి వచ్చే స్టార్ పండుగ కావాలా? మనకి ప్రతిరోజు పండుగ కావాలా? ఎవరికి ప్రతిరోజు పండుగ జరుగుతుంది? యేసు ప్రభులో ఉన్న వాళ్ళకి, యేసు ప్రభుకి ఇది ఆలయం అని తెలుసుకొని దీన్ని పరిశుద్ధంగా ఉంచిన వారి జీవితంలో ప్రతిరోజు పండుగ. ఇందులో ఎన్ని దెయ్యాలు ఉన్నాయనుకున్నాం? 13 దెయ్యాలు ఉన్నాయి. ఈ దెయ్యాలన్నీ బయటికి పోతే ఆయన లోపలికి వస్తాయి. ఆయన లోపలికి వచ్చాడా ఎలా బయటకు పోతుంది? ఎలా ఈ చెంటలో ఎలా పోతుంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని ఎవరైతే పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో ఏడుస్తారో వారి పాపములన్నీ కూడా క్రీస్తు యేసు రక్తములో కడగిబడి మనం పరిశుద్ధపరచబడి ఆయన మనలోనికి వస్తాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచి మనకు ఒక ధీమా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్తాం? ఆయన దగ్గర. గౌరీపట్నమా? ఎక్కడికి వెళ్తాం? మోకాళ్ళు వేస్తాం, మోకాళ్ళు వేస్తాం. మీరు ఎక్కడ ఉన్నవారు అక్కడే మోకాళ్ళు. ప్రభా ఏం చేయమంటావు? బిడ్డ పరిస్థితి బాగలేదు, బిడ్డకి జ్వరం ఉంది, నా భర్తకి జ్వరం ఉంది, సమస్యలు ఉన్నాయి, అప్పులో వస్తా ఉన్నారు, ఏం చేయమంటావు ప్రభా? నేను ఎక్కడికి వెళ్తానయ్యా, నాకు సహాయం చేయండి అని నువ్వు ఎక్కడుంటే అక్కడ మోకాలు ఇస్తే ఆయన పాదం దగ్గర ఉన్నావు కనుక ఆయన వెంటనే నీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తాడు. అది పండుగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో పండుగ గురించి ఏమన్నాడైనా? నీ పండుగ దినములను దుఃఖ దినములుగా మారుస్తానన్నాడు, వాటిని అసహించుకుంటానన్నాడు. కనుక దేవుని పేరు చెప్పి ఉన్నత స్థలాలు కట్టకూడదు. కానీ ఆయన మనకి ఏం చెప్పాడో దాన్ని మనం ఆచరించినప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం. బాగుంటుంది.